హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి నేను మినప వడలు చేశాను. వీటినే మినప గారెలని కూడా అంటారు. ఈ వడలను హోటల్ స్టైల్లో లాగా క్రిస్పీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసిద్దాం. ఫుల్ అండ్ డీటెయిల్ రెసిపీ కోసం వీడియో చివరి దాకా చూడండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా కప్పు మినపప్పుని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక 6 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న ఈ పప్పుని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసుకున్న దాంట్లోకి 2 స్పూన్ల బియ్యం పిండి వేసుకోవాలి. బియ్యం పిండి వేసుకోవడం వల్ల మనకి వడలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి అండ్ టేస్టీగా ఉంటాయి. అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇందులోకి కొంచెం జీలకర్ర వేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి పిండిని మొత్తం కలుపుకోవాలి. దీన్ని ఒక 5 మినిట్స్ పాటు మంచిగా బీట్ చేసుకోవాలండి. ఇప్పుడు వడలు ఫ్రై చేసుకోవడానికి మనము స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత మన చేతులు తడుపుకుంటూ పిండిని వడల్లాగా వేసుకోవాలి. ఎందుకంటే మినప్పిండి మనకి చేతులకి జిగురుగా అంటుకుంటుంది. అందుకే మనం ప్రతిసారి ఇలా చేతులు తడుపుకుంటూ వడలు వేసుకోవాలి. చూడండి వడలు ఎంత బాగా వేగిపోయాయో, మంచి కలర్ కూడా వచ్చేసాయి. అన్నీ కూడా ఇలా మంచిగా కలర్ వచ్చిన తర్వాత మనం తీసి పక్కన పెట్టుకోవాలి. అలాగే మొత్తం పిండిని కూడా ఇలా వడల్లాగా వేసేసుకోవాలి. చూడండి, చూస్తుంటే చాలా టెంప్టింగ్గా ఉన్నాయి కదా, సేమ్ హోటల్ స్టైల్లో లాగానే వచ్చాయి. మనం హోటల్లో తెచ్చుకొని తినడం కంటే ఇలా ఇంట్లో చేసుకొని తింటే ఎంతో హెల్దీ కదా, హైజీనిక్గా కూడా ఉంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ నొక్కండి. మీకు ఇలాంటి మంచి మంచి రెసిపీస్ నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి. మీరు ఈజీగా చూడొచ్చు. వీడియో చివరి దాకా చూసినందుకు థ్యాంక్ యూ.